సంఖ్యను పెంచడం ఏంటంటే మీరు రాసుకొచ్చినప్పుడు చూసుకోవాలి. మీరు అడిగా దిశ పోలీస్ స్టేషన్ సంఖ్య పెంచడం ఏంటి? మహిళా పోలీస్ స్టేషన్ కూర్చోండి చెప్పండి మంత్రి గారు కూర్చోండి. మేడం మీరు మాట్లాడతారా? 1 minute. నమస్తే అధ్యక్ష. ఈ మహిళల మీద చేస్తున్న అత్యాచారాలు, దాడులు, లైంగిక వేధింపులు చూస్తుంటే అధ్యక్ష, మహిళలకు స్వేచ్ఛ కరువు అవుతుందా, రక్షణ కరువు అవుతుందని ఆలోచించే పరిస్థితి అధ్యక్ష. అయితే అధ్యక్ష, వచ్చే కాలానికి కానీ స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి కూడా లేదు అధ్యక్ష మహిళలు. అయితే ఎక్కడ చూసినా అధ్యక్ష, ఇక్కడ అక్కడని కాదు, బస్ స్టాండ్లలో కానీ, స్కూల్స్లో కానీ, హాస్టల్స్లో కానీ, అలాగే హాస్పిటల్స్ అధ్యక్ష, చివరికి పోలీస్ స్టేషన్లలో కూడా లైంగిక వేధింపులు జరగడం అధ్యక్ష చాలా దారుణంగా ఉంది. మహిళలను రక్షించే బాధ్యత ప్రభుత్వం మీద ఎక్కువగా ఉంటుంది, అందరి బాధ్యత అని కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఇక్కడ నా క్వశ్చన్ ఒకటే అధ్యక్ష, దిశ యాప్ను శక్తి యాప్గా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దిశ యాప్ లాగే శక్తి యాప్ కూడా పనిచేస్తుందా? అలాగే మహిళలకు చెప్పనివ్వండి చిరంజీవి గారు, చెప్పనివ్వండి సార్. ఇది అందరూ సార్ అందరూ మేడం మీరు చెప్పండి. లైంగిక వేధింపులకు గురి అవుతున్న మహిళలందరికీ ఎలాంటి రక్షణ కల్పిస్తారని క్వశ్చన్ వేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. మాట్లాడిరంటాను అసలు అధ్యక్ష ఒక చిన్న అప్పీల్ అధ్యక్ష, ఎందుకంటే నేను మాట్లాడితే ఎలాగో అరుస్తారు వాళ్ళు. నేను ముందే ఏమంటున్నానంటే దయచేసి చెప్పండి అధ్యక్ష, నేను అప్పీల్ టు చైల్డ్ అబ్బా, అప్పీల్ టు చైల్డ్ అధ్యక్ష. ఏం లేదు, ఇది మహిళల గురించి, భద్రత గురించి అందరికీ చిత్తశుద్ధి ఉంది. గౌరవ సభ్యురాలు క్వశ్చన్ వేస్తే నేను ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే మీ ద్వారా ప్రజలు కూడా కొన్ని వాస్తవాలు చెప్పాలి. నేను ఆవిడ మాట్లాడినంతసేపు నేను నోరు ఇప్పలేదు. నేను దయచేసి మేము మాట్లాడుతున్నప్పుడు కొంచెం వినండి, తర్వాత అడగమనండి. ఏదైనా డౌట్ వస్తే తర్వాత అడగమనండి. అది మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నాను అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ అధ్యక్ష, ఈరోజు మహిళల రక్షణ విషయంలో పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అంటే సభ్యురాలు క్వశ్చన్ అడుగుతూ చెప్పారు అధ్యక్ష. పెరగటం అంటే సంఖ్య నుంచి పెరగటం అధ్యక్ష, అంతే తప్పించి లాస్ట్ ప్రీవియస్లో 18,000 సుమారుగా ఐ థింక్ 114 చెప్పాను నేను, ఏదది 18,114 అధ్యక్ష. 18,114 నుంచి 16,000 ఆటికి తగ్గింది అధ్యక్ష. 16,000 సుమారు తగ్గింది అధ్యక్ష. దాన్ని తగ్గడం అంటారని చిన్నప్పటి నుంచి కూడా నాకు తెలుసు అధ్యక్ష, నేను చదువుకున్న టీచర్ని, కాబట్టి దాన్ని తగ్గడం అంటారు అధ్యక్ష. ఇప్పుడు విషయం ఏంటంటే అధ్యక్ష, రాష్ట్రంలోని గంటకి 3 జరుగుతున్నాయి, ఇవి పెరిగిపోతున్నాయి అన్నారు అధ్యక్ష. మరి 18,000 జరిగినప్పుడు గంటకి 5 ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు 5 నుంచి 2024 జూలై నుంచి జనవరి వరకు ఉన్న సిచ్యువేషన్ని నేను ఇంతవరకు కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. అంటే సుమారుగా తగ్గింది అధ్యక్ష. అది మనం వాస్తవాల ప్రకారం రికార్డెడ్ ప్రకారం మేము ఇచ్చాం కాబట్టి అది ఒప్పుకొని తీరాల్సింది. నెక్స్ట్ ఇంకోటి అధ్యక్ష, ఏదైతే గౌరవ సభ్యురాలు కొన్ని మెన్షన్ చేశారు అధ్యక్ష, గౌరవ సభ్యురాలు మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఇందులో అధ్యక్ష కొంచెం నేను గవర్నమెంట్ చేసిన ఇనిషియేషన్ తీసిన తర్వాత దానికి విషయం చెప్తాను అధ్యక్ష. కేవలం అధ్యక్ష, ఈ రోజు నేరాలను నియంత్రించాలి, మహిళల భద్రత మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఆదేశాల మేరకు అధ్యక్ష సెపరేట్ గా ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహిళా వింగ్ ని సెపరేట్ గా ఒక వింగ్ ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మన ఐజీ లెవెల్ ఒక మహిళా అధికారిని ఏర్పాటు చేసుకుని, డిఎస్పీ లెవెల్ అధికారులు కూడా లేడీ అధికారులను ఏర్పాటు చేసుకుని రాష్ట్రం మొత్తం మీద సెపరేట్ గా ఒక మహిళా రక్షణ వింగ్ ని, మహిళా శిశు రక్షణ వింగ్ ని ఒక